నేటి కాలంలో విద్యా వృత్తి ఇవన్నీ చాలా మారిపోయాయి. చదువుకున్నటువంటి చదువుకి చేస్తున్నటువంటి వృత్తికి అసలు సంబంధం ఉండటం లేదు. దీనికి కారణం ఏంటంటారు? కారణం ఏమిటి అంటే పాశ్చాత్య పోకడలు. ఒకటి చదివి మరొక వృత్తిలో మనం ఉన్నాం. ఏమి కారణమై ఉన్నది? వంశపారంపర్యమైన ఆనువంశికమైన వృత్తిపరమైన సైద్ధాంతికమైన నైపుణ్యాలు ఒకనాటి కాలంలో వారసత్వంగా సంక్రమించేవి. తండ్రి చక్కగా కుండలు చేసేటటువంటి నైపుణ్యం కలవారు. కుమారుడికి ఆ నైపుణ్యం అందించినట్లయితే ఆ కుండలు సిద్ధం చేయడంలో తనకు కలిగిన కొత్త ఆలోచనలతో మరింత మెరుగుపెట్టి ఇంకా అద్భుతమైన నైపుణ్యంతో అలా పారంపర్యంగా రావడంతో అగ్గిపెట్టెలో సైతం కూర్చే, దూర్చే, జార్చే, భద్రపరిచే ప్రమాణంలో అంత పెద్ద చీరని కూడా సిద్ధం చేసేటటువంటి నేత పని నైపుణ్యం కలవారు పూర్వం ఉండేటటువంటి వారు. అంటే ఏది నేర్చుకున్నారో ఆ నేర్పుణ్యం, స్కిల్స్ అంటాం, పారంపర్యంగా వచ్చేవి. క్రమేణా ఈ వృత్తులన్నీ కూడా అంతర్ధానమై ఎవరు ఏది చదివినా ఆయా వృత్తులకు సంబంధించి కొత్తగా వృత్తులు ఏర్పడడంతో ఏది చదివినా ఏ వృత్తిలోనైనా చేరవచ్చును అనేటటువంటి భావజాలం సిద్ధమైంది. ఈ విషయాన్నే రాజు రైతు అనే పేరిట కవి సమ్రాట్ విశ్వనాథ అద్భుతమైన ఒక కథగా మనకు అందించాడు. వ్యవసాయం చేసే రైతు నాకు ఈ పని విసుగు వచ్చింది అని రాజు వద్దకు వెళ్ళి నేను నీడ పట్టున కూర్చొని పాండిత్యం చెబుతాను, శాస్త్రం నేర్చుకుంటాను అన్నాడు. అద్భుతమైన ఆ కథన విధానం వేరు. ఈనాటి కాలంలో ఒకనాడు అని చెప్పుకుంటే బిఏ, బీకాం, బిఎస్సి. బీకాం చదివిన వారు బ్యాంకులు, వాణిజ్యపరమైన వృత్తులు. బిఎస్సి చదివిన వారు జీవావరణ వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు. బిఏ చదివిన వారు అడ్మినిస్ట్రేషను లేదా మానవ సంబంధిత సహజాత విధానాలు, భాషలు. ఇలా ఒక మార్గం ఉండేది. అత్యాధునికంగా బకెట్ విధానం అనేటటువంటి నూతన విద్యా విధానం 2020 రావడంతో 2022 అభివృద్ధికరంగా మారడంతో ఎవరు ఏది చదివినా తమకు తోచిన వృత్తి చేయవచ్చును అనేటటువంటి మార్గం ఒకటి కొత్తగా సిద్ధమైంది. ఈ క్రమంలో నైపుణ్యత పెరగాలి, కానీ ఒక్కొక్కసారి ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అనేటటువంటి వాక్యం మనం బాగా వింటున్నాం. ఒక వైద్యుడు గుండెకు సంబంధించిన చికిత్సా విధానంలో నైపుణ్యం కలవాడు. అతడికి గుండె పనిచేసే తీరు మాత్రమే తెలుసు, లివర్ గురించి తెలియదు. కానీ గుండె పనిచేసే విధానం చూసుకుంటూ ఉన్నాడు, లివర్ పనిచేయడం ఆగిపోయింది, ఆ రోగి మరణించాడు. ఇలాంటి స్పెషలైజేషన్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఈనాటి కాలంలో పెరుగుతున్నాయి. కనుక ఎవరు ఏది నేర్చుకున్నా అందరికీ తెలిసినటువంటి శాస్త్రం సామాజిక శాస్త్రం, ధర్మశాస్త్రం తెలిసి ఉండాలి. అలాగే దేశానికి సంబంధించినంత మట్టుకు రాజ్యాంగం అందరికీ తెలిసి ఉండాలి. కనీస మానవ ధర్మం అందరికీ తెలిసి ఉండాలి. సనాతన భారతీయ విలువలతో కూడుకున్న చతుర్దశ విద్యలలో ఆయుర్వేదం, యోగశాస్త్రం, తత్వం, ధర్మం, వేదాంతం, నిరుక్తం, జ్యోతిషం, ఈ 14 కూడా కనీసంలో కనీసంగా అంగాని వేదాశ్చత్వారః మీమాంసో న్యాయ విస్తరః కల్పశ్చేతి షడంగాని విద్యాహ్యేతాశ్చతుర్దశ. యాజ్ఞవల్క్య స్మృతిలో శ్లోకం ఇది. ఇవి కనీసంగా వచ్చి ఉండేవి. ఈనాడు మళ్ళీ ఇవి రావాలి అని కోరుకుంటున్న వారు పెరుగుతున్నారు. సమాజ అవసరాలను గుర్తించి ఇవన్నీ తెలుసుకుంటే తప్పక ప్రయోజనం సాధించగలుగుతాం.